కేంద్ర బడ్జెట్ పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పందించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కానీ దేశమంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్, దేశమంటే 28 రాష్ట్రాలోయ్ అన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ తుంగలో తొక్కేలా ఉందని 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుంది. కానీ పోయినసారి ఆంధ్రాకు, ఈసారి బీహార్కు బడ్జెట్లో పెద్దపీట వేసి తెలంగాణకి మొండి చేయి చూపారని ఆరోపించారు. మతాలకు అనుగుణంగా అతీతంగా కుల మత వర్గాలకు అతీతంగా అందరికీ ఓటు హక్కు కల్పించాడు. అందరికీ ఒకే ప్రాధాన్యత కల్పించాడు. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలందరికీ కూడా అవకాశం కల్పించాడు. కానీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని మరి తుంగలో దొక్కే విధంగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ కనబడతా ఉంది. రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది. కానీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులోయ్ అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు. మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు. అమరావతికి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటలేదు, సంతోషం, ఇవ్వండి, మా తెలుగు రాష్ట్రమే. కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు? ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చిండ్రు బడ్జెట్. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ 8+8 16 కాదు, గుండు సున్నాయింది. ఏమి రాలే తెలంగాణకు. పోయినసారి ఏమి రాలే, ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యి చూపింది. ఇది నిజంగా బాధ కలుగుతా ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని అంబేద్కర్ గారు స్ఫూర్తిగా మాట్లాడుకుంటున్న టైంలో ఆ రాజ్యాంగ స్ఫూర్తి పోయింది. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిండ్రు, రాజ్యాంగ విలువలు లేకుండా పోయినాయి. ఆ రాజ్యాంగంలో అనుగుణంగా ఈ తెలంగాణకు అన్యాయం జరిగింది.